ఈ భూమిని కూడా లాక్కోవడానికి 370 ఆర్టికల్ కాశ్మీర్ని వీళ్ళకి ఇందాక చెప్తున్నారు కదా కాన్స్టిట్యూషనల్ పాత్వే అని రెడ్ కార్పెట్ చూపిస్తున్నారు. కాన్స్టిట్యూషనల్ పాత్వే అని మాట్లాడే ముందు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే ముందు మీకు కనీసం మినిమం రైట్స్ ఉండాలి. ఆయనను ఓడించడానికి ఆయన కాన్స్టిట్యూషనల్ బేస్లో ఇప్పుడు నించొని ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు నేను కంటెస్ట్ చేసిన నేను పోటీ చేసిన అని మాట్లాడుతున్నారు కదా. అది ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ బేసిస్ అని మీరు మాట్లాడుతున్నప్పుడు అదే ఆయన నించున్నప్పుడు 3 సార్లు ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడేం మీకినారు మీరు మరే అని? అప్పుడు మరి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మీరు అంత రెస్పెక్ట్ చేయాలనుకుంటే ఇన్నిసార్లు ఎందుకు మీకు అనుగుణంగా మైనారిటీస్కి అనుగుణంగా ఎందుకు రాజ్యాంగాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం పడింది? ఫస్ట్ ఆర్టికల్ 1లోనే చెప్తా ఇండియా దట్ ఈస్ భారత్ అని అంబేద్కర్ గారే రాశారు. మరి ఇప్పుడు ఇండియా పేరుని భారత్గా మారుస్తామంటే దాన్ని కేవలం ఒక మత ఆధారంగా మాత్రమే ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు కాశ్మీర్ని ఎందుకు